ఏం చేస్తానవే? ఏందే ఉన్న అలోమని లేవా? ఏమైందే తువ్వాలదే దాని అడుగు. అరే ఎందుకు అర్థం అట్లా? ఏ హంసలు అడిచినట్టు అర్థం ఏమి టగడగ రాకట. ఏం కూర ఉండలే ఇంకా అంటే అది ఏం బాగా చేస్తాను నువ్వు ఇంటికాడ నాకు అర్థమైతే లేదు. పొద్దున పొలం కాడ వేచారు కూడా బుక్కటి పువ్వు పెట్టావా మా గురికి? తీసుకొచ్చి అడుగుతారు ఉత్తిగా ఏమండాలి? ఎక్కడ పోయి తీసుకురావాలి నేను? మన పేదవాళ్ళ 100 రూపాయలు ఇచ్చింది. అవి ఇంకా ఉన్నాయి. ఎట్లున్నాయి కూరగాయల రేట్లు? సంపాదించిన పైసలని మీ అమ్మగారు పంపుతానట్టున్నావే. నువ్వు పంపించిన పైసలు బిల్డింగ్లు కట్టదు మా ఊరు. కట్టందేనా? పుణ్యానికి వచ్చినా నా గొప్ప కట్టడం లేకుండా ఇక నీకన్నా మీ చెల్లెలన్నాయి. ఇంకా అది పొద్దుమ పననే చేస్తుంది. నువ్వెందుకున్నావు అసలు నాకు అర్థమవుతలేదు. ఇక నీకు ఇడాకులు ఇచ్చి దాన్ని చేసుకుంటావు సప్పుడే కాదు. నీ పుట్టుక కొంచెం ఇజ్జత్ లేదా? నాకు విడాకులు ఇచ్చి నేను చెల్లెని చేసుకుంటా కొంచెం కూడా లేదు. నీకు బాగా మాట్లాడతాను. ఇజ్జత్ ఏమన్నది దాంట్లో? ఏమో మంచి మంచి వాళ్ళే 2 పెళ్లిళ్ళు చేసుకుంటాను. నేను చేసుకుంటా తప్ప మరి లేకపోతే ఏందే? మొగుడు పొలం పని వేసే వరకు కూడా ఉంటుండకపోతే ఆడదాను ఇంట్లో ఎందుకే? ఆడదివా గాడిదివా గాడిదివా? బావా బాగున్నావా? బావా బాగున్నావా? వచ్చిందండి వయ్యారి. మరదలు వచ్చినవా? నీ గురించే మాట్లాడతానా? అవునా? ఎట్లున్నవే? ఇప్పుడు ఊడిపడ్డావేంది నువ్వు? నీకేమైతాను మా బావ దగ్గరికి నేను వస్తే? బావా బావా అని బాగా మాట్లాడతాను. ఏ తోక సుట్టవే నీకు? నాకు మొగుడు కాదా నీకు బావేనా? నీ చేయి ఫస్ట్. ఏందక్క చింతకాడ కుక్క లెక్క మీద మీద పడతాను? పట్టుకున్నది ఏమన్నా బయట ఉన్నా? బాగున్నాయి కదా బాగున్నాయి కదా. టాలెంట్ చూపిస్తున్నావేంటి? నా మొగుడు కాబట్టి నాకు కోపం వస్తుంది. బయట ఉన్న పట్టుకుంటే నాకేందే? ఓయ్ నీకు సిగ్గు లేదు? చెయ్యి వదులుతలేవు. ఏమోనే నాకు ఎవరిని చూసినా గట్లా అనిపించదు. మరదల్ని చూస్తేనే ఇనుప ముక్క దగ్గర పోయిన ఐస్కంతం లెక్క నా పానం తన దగ్గరికే ఉరుకుతుంది. ఉరుకుతుంది. ఎందుకు ఉరకదు? కాళ్ళు ఇరగొట్టి పొయ్యి నొక్కితే అప్పుడు ఉరుకుతుంది పానం. ఇరగొడితే ఇరగొట్టక్క. బావని నేను చూసుకుంటా. బావ ఎట్లున్నా మంచిది. బావ ఎట్లున్నా మంచిది. నా ముద్దున మరదలు గట్లుండాలే. ఒకటే బురదల పంది మీద పడ్డట్టు ఏం పడతావు ఎందుకే? అబ్బా సేమ్ పెట్టివే. నీకు పందికి ఆస్మాన్ ఫరక్ ఉన్నది గంతే. అవును బావ. ఓ మానంద కూడా ఇంతసేపు పట్టుకుంటా ఇంకా నా చెల్లె చెయ్యడు. అగో ఏమైతే అంతా పట్టుకుంటేమో నా మీద నమ్మకం లేదా? నీ మీద నమ్మకమే. దాని మీద లేదు. పందు మూతి పెట్టుకొని మాట్లాడతా అంది. ఇంట్లోకి రావాలి సంగతి చెప్తా. సరే గాని నేను మన క్రాస్ కట్ పోయి ఇంత చికెన్ మటన్ తీసుకొని వస్తా. నువ్వు అది కట్ చేసి పెట్టు. వచ్చా అమ్మడతాను. ఏం లేదు ఎట్లా గడ్డెత్తానా? గడ్డెత్తానవా? అడిగి బిర్యానీ పెట్టచ్చుగా బావా. బిర్యానీ ఎందుకు తింటాయి? అవి గడ్డే తింటాయి. బిర్యానీ తినడానికి మళ్ళీ మనిషిలా సాయంత్రం మీకు నైట్ ఎక్క వండుకున్నాక బిర్యానీ తినిపిస్తుంది. ఓకే బావా. బావా నేను ఎట్లా గడ్డెత్తా? అవి తింటాయా? అగో నీ చేతితో గడ్డెత్తే నీడే తింటానే. గా ఇడ్లు తినవానే? తింటాయి. నువ్వైతే అయిపో. అగో ఏమైంది? గాదానికే గట్ల మీదికి వస్తాను. అది ఏమనదు. గాదానికే భయపడతారా? భయమైంది బావా. ఏం కత్తి కానివ్వండి. నువ్వు గట్ల భయపడకురా. అది మన ఎట్లయినా ఏమో గాదానికే భయపడతావా? సింహమోసండి బాగున్నారా నీ దగ్గర? అట్లుంటది మనతోని. రాకే కాళ్ళకు మట్టి ఉంటుంది. అయితే ముళ్ళు గుచ్చుకుంటే నా గుండెల ముళ్ళు గుచ్చినట్టు అవుతుంది. అయినా నీ కాలుకు ముళ్ళు గుస్తే పంటితోనైనా తీస్తా. సిగ్గుండాలరా. యుద్ధం కూడా ఆ తర్వాత ఆపేస్తారా. నువ్వేంట్రా పొద్దున్న లేచిన దగ్గర నుంచి దాని మీద దాడి చేస్తానే ఉన్నావు ఏదో మూల. ఏం చేస్తానా వీడా? ఎవరన్నా చూస్తే ఇజ్జత్ పోతుంది. ఇది బర్ల దొడ్డ అనుకుంటారా? నువ్వు వండే బెడ్ అనుకుంటానవా? ఏం మాట్లాడుతున్నావక్క? ఇక్కడ మొదలే కాలేదు. అప్పుడే సంవత్సరాన్ని పడుతుంది. ఆయన బాగా అక్కడ గడ్డేపిస్తాడు. ఆ గడ్డి నువ్వన్నది కొంచెం బుద్ధి అన్న బావతో ఎట్లా మెదలలో తెలియదా?
దానికంటే లేదు, నీకేమైంది సిగ్గు తప్పినోడా? అగో గట్ల అంటానమైందే, చిన్న పోరు కాబట్టి తెలియకపోతే దాని దగ్గర నేర్పిస్తానా, గది కూడా తప్పైతుందా నీకు? ఇక్కడ ఉంటే నువ్వు ఏదో ఒకటి చేసేటట్టు. నువ్వు రావే పని చేస్తుందా నాడు? ఇంకా బట్టలు ఎండుతుందా ఊకే ఇక్కడనే ఏదో పని చేస్తా ఉంటావు. ఊరోనే ఊరవదు నీ అవ్వా. మా బావేడి కనిపిస్తూనే లేడు, ఛాన్స్ అయిపోతాను మా బావని చూడక. అబ్బా ఈ కళ్ళు పడగాను ఏదో పడ్డది కంటల్లా. ఏమైంది మడతల పిల్ల? కళ్ళలో ఏదో పడ్డది బావా. ఏం లేదే, కళ్ళలో పడితే బావ తీస్తాంటు. కొంచెమన్నా మెదడు లేదా నీకు? నీకు కొంచెమన్నా ఇది లేదా? చిన్న పొరు జాగాలు ఉండాలి. ఏంది నువ్వు బావతో ఎంతలు ఉండాలో గంతలు ఉండాలి. రేపు ఎవడు చేసుకుంటాను నేను ఇట్లా అయితే? బావే కదా అని. బావ అయితే ఎంతలు ఉండాలో గంతలు ఉండాలి. మీద పడతారా? గట్ల మాట్లాడతాను. మీరేమన్నా బయట నానే నా మీన మరదలు కదా అని జర క్లోజ్గా ఉన్నా, దానికే నానే ఇష్టం ఉన్నట్టు తప్పుగా అర్థం చేసుకుంటావు. నాకు బాధ్యతలే అని దాని మీద. నన్ను ఎవరు చేసుకోకపోతే నేనే చేసుకుంటుంది. అవును బావ, నేను కూడా నేను పెళ్లి చేసుకుంటా. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వరంగల్ జిందగీ. వీడియో చాలా బాగా వచ్చిందని అనుకుంటున్నాము. మా వీడియో మీ దగ్గరికి రావాలంటే మా ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, గంట కొట్టుడు మాత్రం మర్చిపోకండి. మరిన్ని వీడియోస్తో మీ ముందుకు వస్తూనే ఉంటాం. అదేవిధంగా మన ఇంకో కొత్త ఛానల్లో ఒక మంచి వెబ్ సిరీస్ మాత్రం తీసాము. అది మీకు చాలా చాలా బాగా నచ్చుతుంది అనుకుంటున్నా. ఒక ప్యూర్ లవ్ స్టోరీ, మొత్తం పల్లెటూరు వాతావరణంలో, పల్లెటూరులో ఏ విధంగా జరుగుతుందో ఆ కంటెంట్ అనేది చాలా అద్భుతంగా వచ్చింది. మరికొద్ది రోజుల్లో వస్తుంది. దాని అప్డేట్స్ అన్ని కూడా మన వరంగల్ జిందగీ ఛానల్లో పెడతాను. సో మమ్మల్ని ఎప్పుడు కూడా మీరు ఫాలో అవుతూనే ఉండండి. థ్యాంక్ యూ, లవ్ యూ ఆల్. నేను ఈ వీడియో నేను ఆయన అవుట్ చెప్పించారు.